శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వైశాఖ మాసం 16వ రోజు గురించి చర్చించుకుందామండి. వైశాఖ మాసం 16వ అధ్యాయము. మనం ఇంతకుముందు అధ్యాయంలో చెప్పుకున్నాం, కీర్తిమంతుడనే రాజు వైశాఖ మాస ధర్మాలను ఆచరించడం వలన ఆయన ఆచరించడమే కాకుండా తన రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరి చేత కూడా ఆచరింపజేసి, ఎవరైతే ఆచరించరో వాళ్ళని శిక్షిస్తూ విధిగా ప్రతి ఒక్కళ్ళ చేత వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించడం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా అటు స్వర్గలోకానికి కానీ అటు నరకలోకానికి కానీ పోకుండా శాశ్వత నివాస స్థానమైనటువంటి ఆ విష్ణులోకానికి వెళ్ళడం జరుగుతుంది అని చెప్పి మనం అందరం కూడా చెప్పుకున్నాం అనమాట. ఈ అధ్యాయంలో పాపం యమధర్మరాజు బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే తన లోకానికి ఎవరు రావడం లేదు అని చెప్పేసి ఆ యముని గురించి, యమలోకాన్ని గురించి మనం ఈ అధ్యాయంలో వివరంగా తెలుసుకుందాం అనమాట. 16వ అధ్యాయము, యముని పరాజయము. అప్పుడు నారద మహర్షి ఆ యమలోకానికి వెళ్ళాట. వెళ్ళి యమలోకం యొక్క స్థితిని చూశాట. అప్పుడు యమునితో ఇట్లనను, యమధర్మరాజా, నీ లోకమున నరక బాధలు పడివారి రోదన ధ్వనులు వినిపించవేమి? యమలోకంలో అంటే ఎలా ఉంటుంది? పాపం చేసిన వాళ్ళు అక్కడికి వెళ్తారు కాబట్టి వాళ్ళు చాలా బాధలు పడుతూ, వాళ్ళు పెట్టే బాధలకి వాళ్ళ ఇనప స్తంభాలకు కట్టేసి వాళ్ళ కింద మంట పెట్టడం, వాళ్ళని ఎర్రటి అట్ల కాడలతోటి కాల్చడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి అలాంటివి చేసినప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు? హాహాకారాలు రోదన చేస్తూ ఉంటారనమాట. కాబట్టి నారద మహర్షి యమలోకానికి వచ్చి యమధర్మరాజును అడుగుతున్నాడు, ఏందయ్యా యమలోకంలో అలాంటి రోదనలేమి వినపడట్లేదు అని చెప్పి అడుగుతున్నాడు. చిత్రగుప్తుడును ప్రాణుల పాపముల లెక్కను వ్రాయటమా అని మునివలే మౌనంగా ఉన్నాడేమి? మనం ఇంతమంది చెప్పుకున్నాం, చిత్రగుప్తుడి యొక్క డ్యూటీ ఏంది అంటే ఆయన భూలోకంలో మనుషుల యొక్క పాప పుణ్యాల చిట్టా రాస్తూ ఉంటాడు, పాపాల చిట్టా రాస్తూ ఉంటాడు అనమాట ఆయన. కాబట్టి ఆయన ఏంది, ఆయన యొక్క పాపాల చిట్టా రాయకుండా చిత్రగుప్తుడు మౌనంగా ఒక మునిలాగా కూర్చొని ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు అనమాట నారద మహర్షి. సహజముగా బహువిధ పాపములను చేయు మానవులు నీ లోకమునకు రాకుండా కారణమేమి? సామాన్యంగా మానవులు అంటే ఎక్కువ పాపాలు చేస్తూ ఉంటారు కదయ్యా, కాబట్టి ఈ లోకంలో అసలు మానవులే లేకుండా ఉండడానికి కారణం ఏంది అని చెప్పి అడుగుతాడు నారద మహర్షి యమధర్మరాజుని. యముడును దీనుడ ఇట్టెను. అప్పుడు యమధర్మరాజు చాలా దీనవదనంతో నారద మహర్షితో ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. నారద మహర్షి, భూలోకమున ఇక్ష్వాకు వంశం వాడైన కీర్తిమంతుడని రాజు మిక్కిలి విష్ణు భక్తుడు. దీనికి కారణం ఏందో యమధర్మరాజు నారద మహర్షితో చెప్తున్నాడు అనమాట. అయ్యా, భూలోకంలో ఇక్ష్వాకు వంశంలో కీర్తిమంతుడు అనేటువంటి పేరు కలిగినటువంటి రాజున్నాడు. ఆయన మిక్కిలి విష్ణు భక్తుడు. అతడు ధర్మబేరుని మ్రోగించి తన ప్రజలందరినీ వైశాఖ వ్రతమును అవలంబించినట్లు చేయుచున్నాడు. అతడు ఏంటంటే ఒక ధర్మగంటని, ధర్మభేరుని మ్రోగించి నా రాజ్యంలో ఉండే ప్రజలందరూ కూడా వైశాఖ మాస వ్రతాన్ని చేయాలి. ఎవరికైతే 8 ఏళ్ళు నిండుతాయో, 80 ఏళ్ళ లోపల ఉండాలో, వాళ్ళ 80 ఏళ్ళ లోపల ఉన్న వారందరూ కూడా ఖచ్చితంగా ఈ వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పి ఆయన ఒక ఊరూరా కూడా దండోరా వేయించాడు. ఎవరైతే ఆచరించరో వాళ్ళని శిక్షించడానికి కూడా కొంతమంది అధికారులను కూడా నియమించాడయ్యా. దీనివల్ల అందరూ విష్ణులోకానికి పోతున్నారు, కానీ నా లోకంలో జనమే లేకుండా పోయారని చెప్పి చెప్తున్నాడు అనమాట. అతడు ధర్మమేరుని మ్రోగించి తన ప్రజలందరినీ వైశాఖ వ్రతమును అవలంబించినట్లు చేయుచున్నాడు. చేయని వారిని తీవ్రంగా శిక్షించున్నాడు. ఇందువలన ప్రతి వారు భక్తి వలన, దండన భయము వలన తప్పక వైశాఖ మాస వ్రతమును ధర్మములను ఆచరించు చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరుచున్నారు. మన ఇంట్లో మనం కూడా అంతే కదా, మన పిల్లలకి ఫస్ట్ చెప్తాం, వాళ్ళు వింటే సరే, తర్వాత ఇంకోసారి చెప్తాం, వినలేదనుకో ఆ తర్వాత ఏదో దండోపాయంగా కొట్టో భయపెట్టో ఏదో ఒకటి చెప్తాం కదా. అదేవిధంగా రాజు కూడా ప్రజలందరికీ వైశాఖ మాస వ్రతాన్ని, రాజు అంటే ప్రజలందరికీ తండ్రి లాంటి వాడు కాబట్టి ఆయన తన ప్రజలందరినీ కూడా ఉద్ధరించడానికి ఆయన ఏం చెప్పాడంటే వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించమని చెప్పాడు. ఎవరు? ఇక్ష్వాకు వంశంలో కీర్తిమంతుడైనటువంటి రాజు. ఇంకా ఎవరైతే ఎన్నిసార్లు చెప్పినా ఆచరించరు. అప్పుడు ఆయన పైగా ఏం చెప్పాడంటే ఎవరికైతే 8 ఏళ్ళు దాటి ఉంటాయో, 80 ఏళ్ల వాళ్ళు లోపల, 80 ఏళ్ల వయసు లోపల ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించాలి. ఎవరైతే ఆచరించరో, మంచిగా చెప్పినా వినరో, అప్పుడు వాళ్ళని శిక్షించడం మొదలుపెట్టాడు. దీంట్లో చాలామంది అటు భయం వల్ల కానీ భక్తి వల్ల కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వైశాఖ మాస వ్రతాన్ని ఆచరిస్తున్నారయ్యా ఈ భూలోకంలో. కాబట్టి ఆచరించి వాళ్ళ యొక్క పాపాలన్నింటినీ కూడా పోగొట్టుకొని వాళ్ళందరూ విష్ణులోకానికి చేరుతున్నారు. ఇందువలన నరకమునకు వచ్చు వారెవరూ లేరు.
ఈ కారణమున నరకమునకు వచ్చువారు లేక వైశాఖ స్నానాదుల మహిమ వలన శ్రీహరి లోకమునికే పోవుచున్నారు. శ్రీహరి లోకం అంటే విష్ణుమూర్తి ఉండేది వైకుంఠానికే పోతున్నారు అనమాట. ఇందువలన నేను మ్రోడైన మానువలేనుంటిని. ఇందువల్ల నాకేం పని లేక ఒక చెట్టు ఉందనుకోండి, అది మ్రోడుగా ఉందనుకోండి, అది ఎట్లా ఉంటుంది? మ్రోడు ఉండే మానులాగా ఉండి ఎండిపోయి అలా ఉన్నాయా ఏం పని లేకుండా అని చెప్తున్నాడు. నాకు ఇట్టి స్థితి పోయి పూర్వపు స్థితి రావాలను. నాకు ఈ పరిస్థితి అంతా పోయి ఇంత ముందర యమలోకం ఎలా ఉండేది? పాపం చేసినటువంటి మనుషులతో కళకళలాడుతూ వాళ్ళని బాధలు పెడుతూ రోదలు వినిపిస్తూ అలా ఉండాలయ్యా, కళకళలాడాలి. కాబట్టి నాకు ఇప్పుడు ఉండే పరిస్థితి పోయి పూర్వపు స్థితి రావాలి అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. నారద మహర్షికి చెప్తున్నాడు. ఎవరు? యమధర్మరాజు. అందులకై ఆ రాజుపై దండెత్తి వారిని చంపదలచితిని. అందుకని ఏం చెప్తున్నాడంటే యమధర్మరాజు, కాబట్టి నా లోకానికి వచ్చే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి, ఎందుకంటే ఈ రాజు చేసినటువంటి ఈ ఈ చట్టం వల్ల ఏం చేశాడు ఆయన? చట్టము, రాజాజ్ఞ, ప్రతి ఒక్కళ్ళు కూడా వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించాలి, ఆచరించకపోతే శిక్షిస్తారని భయపెట్టాడు. దానివల్ల వాళ్ళందరూ ఆ రాజ్యంలో ఉండే ప్రజలందరూ భక్తి వల్ల కానీ భయం వల్ల కానీ ఆచరిస్తున్నారు. అందుకని నేనేం చేస్తానంటే ఆ రాజు మీదకి వెళ్ళి దండెత్తి ఆ రాజుని చంపదలిచాను. ఎందుకంటే నా లోకానికి ఎవరు రావడం లేదు కాబట్టి. యజమాని చెప్పిన పనిని చేయక అతడిచ్చు ద్రవ్యమును తీసుకొని ఊరక నుండి వాడు తప్పక నరకమును పొందును. ఎవరైనా సరే మనం ఒక ఇంట్లో పని చేస్తాం, వాళ్ళ దగ్గర ద్రవ్యం తీసుకొని మనం ఏం పని చేయకుండా ఊరకున్నాం అనుకోండి, దానివల్ల మనకి నరకం వస్తుంది. నేను కూడా అదే విధంగా నియమించబడ్డా బ్రహ్మచేత. ఏ విధంగా నియమించబడ్డాను? నేనును బ్రహ్మచే యమలోకమైన పాపములను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఇట్లు ఊరకుండుటయు నాకు పాపమును కలిగించును. ఎవరైతే పాపులు ఉంటారో వాళ్ళని శిక్షించడానికి యమధర్మరాజు నన్ను యమలోకానికి అధిపతిగా నియమించాడు. కానీ నేను ఇప్పుడు ఆ పని ఏం చేయడంలే. అందుకని నేనేం పని లేకుండా ఉంటే ఏ పని అది కూడా నాకు పాపాన్నే కలిగిస్తుంది. కాబట్టి నేను వెంటనే భూలోకానికి వెళ్ళి ఆ రాజును చంపేస్తాను. ఒకవేళ ఆ రాజును కనుక నేను చంపలేకపోయినచో బ్రహ్మ వద్దకే పోయి నేనేం చేయాలని చెప్పి ఆయన్ని అడుగుతాను అని చెప్పి యమధర్మరాజు నారద మహర్షితో చెప్పాడనమాట. చూడండి ఆయనకి, ఎందుకంటే నాకు ఏం పని లేదు, నా యమలోకంలో ఎవరు రావడం లేదు, అందరూ వైశాఖ మాస వ్రతం ఆచరించి నేరుగా శ్రీహరి దగ్గరికే వైకుంఠానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి నేను భూలోకానికి వెళ్ళి ఆ రాజుని చంపాలని నిర్ణయించుకున్నాను. ఒకవేళ నేను ఆయన చంపలేకపోయాననుకో అప్పుడు నేనేం చేయాలో అప్పుడే బ్రహ్మ వద్దకు వెళ్ళి అడుగుతానని చెప్పి నారద మహర్షికి చెప్పాడు అని యమధర్మరాజు నారదునకు చెప్పెను. నారదుడు కూడా ఏం మాట్లాడకుండా సరే నీ ఇష్టం, సరే బాగుందిలే అని చెప్పేసి ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు అనమాట. నారద మహర్షి కూడా. యమధర్మరాజు వెంటనే తన వాహనమైనటువంటి మహిషమంటి దున్నపోతునెక్కి భయంకరాకారముతో యమదండమును ధరించి భీకరులకు 10 కోట్ల యమబొటులతో కీర్తిమంతుని పట్టణమును ముట్టడించి శంఖమునూది వారిని యుద్ధానికి పిలిచెను. వెంటనే యమధర్మరాజు ఏం చేశాడు? నారద మహర్షికి చెప్పాడు కదా, నేను ఆ కీర్తిమంతుని మీద పోయి ఆయనకి దండెత్తి ఆయన చంపేస్తానని చెప్పి. వెంటనే ఆయన యమధర్మరాజు తన వాహనమైనటువంటి ఆ మహిషాన్ని దున్నపోతునెక్కి భయంకరాకారంతో యమదండాన్ని ధరించి ఇంకా ఎంతమంది భటులతోటంటే 50 కోట్ల యమభటులతో కీర్తిమంతుని పట్టణాన్ని ముట్టడించి శంఖాన్నుది యుద్ధానికి పిలిచాడనమాట. అంటే యుద్ధానికి పిలవడం అంటే దానికి గుర్తు ఏంటంటే శంఖాన్ని పూరిస్తారనమాట. కాబట్టి ఈయన కూడా శంఖాన్ని పూరించి ఆ కీర్తిమంతుడిని యుద్ధానికి పిలిచాడు. కీర్తిమంతుడును వచ్చినవాడు యమధర్మరాజు అని తెలుసుకొని యుద్ధ సన్నద్ధుడై యమధర్మరాజును ఎదిరించెను. కీర్తిమంతుడు కూడా వచ్చినవాడు యమధర్మరాజు అని చెప్పి తెలుసుకొని ఆయన కూడా యుద్ధ సన్నద్ధుడయ్యి ఆ యమధర్మరాజుని ఎదిరించాట. యమునకు కీర్తిమంతునకు మిక్కిలి భయంకరమైన యుద్ధము జరిగెను. యముని సేవకులకు మృత్యువు రోగము యమదూతలు కీర్తిమంతుని ఎదిరింపలేక పారిపోయిరి. ఆ యమదూతలందరికీ కూడా ఏదో ఒక రోగం వచ్చేసిందనమాట. ఇంకా ఆ యమదూతలు ఏం చేశారంటే కీర్తిమంతుడిని ఎదిరింపలేకపోయారనమాట. ఈ యముడు ప్రయోగించిన ఆయుధములన్నీ కీర్తిమంతుని ఆయుధముల ముందు శక్తిహీనములైనవి. ఈ యమధర్మరాజు ఎంతటి శక్తిగల ఆయుధాలని ప్రయోగించినా కూడా అవన్నీ కూడా కీర్తిమంతుని ఎదిరించలేక అవన్నీ కూడా కీర్తిమంతుని యొక్క ఆయుధాల ముందు శక్తిహీనమైపోయి కీర్తిమంతుని వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేయడం జరిగింది అనమాట. ఎందుకు అంటే ఇక్కడ కీర్తిమంతుడికి ఎందుకు అంత శక్తి అంటే ఆయన విష్ణు భక్తుడు, వైశాఖ మాస వ్రతాన్ని నిరంతరము ఆచరిస్తున్నాడు కాబట్టి, ఆయనలో శ్రీహరి ప్రవేశించాడు కాబట్టి ఆ భగవంతుని కృప వలన శ్రీహరికి ఈ కీర్తిమంతునికి అంత విశేషమైనటువంటి శక్తి అనేది వచ్చిందనమాట. కాబట్టి యమధర్మరాజు ప్రయోగించిన ఆయుధాలనే కీర్తిమంతుని ముందర ఆయుధాలు ఏం పనిచేయలే, వాటన్నీ కూడా శక్తి విహీనం అయిపోయాయి అనమాట కీర్తిమంతుని ముందర అనమాట. తుదకు యముడు బ్రహ్మాస్త్రమును అభిమంత్రించి దండమును
కీర్తిమంతునిపై ప్రయోగించును. చివరికి యమధర్మరాజు ఏం చేశాడంటే బ్రహ్మాస్త్రానికి తిరుగులేదంటారు కదా, ఆ బ్రహ్మాస్త్రముతో అభిమంత్రించి ఆ యమదండాన్ని, ఆయన యొక్క పాశం ఉంటుంది కదా యమపాశం, ఆ యమదండాన్ని దేంతో అభిమంత్రించాడంటే బ్రహ్మాస్త్రంతో అభిమంత్రించి కీర్తిమంతుడి మీద ప్రయోగించాడు. చివరికి ఇంకా ఆయనకి విసుగు పుట్టి ఏం చేయాలో అర్థం కాక ఆయన యొక్క యమదండాన్ని బ్రహ్మాస్త్రంతో అభిమంత్రించి ఆ కీర్తిమంతునిపై ప్రయోగించాడనమాట. మిక్కిలి భయంకరమైన ఆ యమదండమును చూచి అందరూ బెదిరి హాహాకారములు చేసిరి. ఆ యమదండం చాలా భయంకరంగా ఉందన్నమాట. దాన్ని చూసి అందరూ కూడా భయపడిపోయి ఓ పెద్దంగా అరవడం మొదలు పెట్టారు అనమాట. ధ్వనులు వింత వింత భయపడి పారిపోతుంటే మనం ఎట్లా అరిచి భయపడి పారిపోతాం, అలాంటి హాహాకారాలు చేశారట అందరూ కూడా. అప్పుడు శ్రీహరి తన భక్తులకు కీర్తిమంతుని రక్షణకై తన సుదర్శన చక్రమును పంపెను. అలాంటి సమయంలో, ఎందుకంటే కీర్తిమంతుడు అపరిమితమైనటువంటి విష్ణు భక్తుడు కాబట్టి ఆయన్ని రక్షించడానికి శ్రీహరి ఏం చేశాడు, ఆయనే తన యొక్క సుదర్శన చక్రాన్ని పంపాడు. సుదర్శన చక్రం అంటే తెలుసు కదా, అది ఎలాంటి దుష్టుల్ని శిక్షిస్తుంది, శిష్టుల్ని రక్షిస్తుంది. అలాంటి మనం ఇంతకుముందు ఏకాదశి మహత్యాలను చెప్పుకున్నాం. దుర్వాసునంతటి వాడినే కూడా ఈ సుదర్శన చక్రం భయపడేట్టు చేసింది. ఈ సుదర్శన చక్రంతో విష్ణుమూర్తి పాపాత్మల్ని శిక్షిస్తూ ఉంటాడు. శిశుపాలుని ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి శిక్షిస్తూ ఉంటాడు. కాబట్టి యమధర్మరాజు యమదండాన్ని యమదండాన్ని బ్రహ్మాస్త్రం అభిమంత్రించి యమదండాన్ని కీర్తిమంతుడి మీద ప్రయోగించాడు. కాబట్టి దానికి పరిహారంగా శ్రీహరి ఏం చేశాడు, తన భక్తుడైనటువంటి ఆ కీర్తిమంతుని రక్షించడానికి తన సుదర్శన చక్రాన్ని పంపాడనమాట. ఆ సుదర్శన చక్రం భయంకరము సుదర్శన చక్రము యమదండమును దానిలోని బ్రహ్మాస్త్రమును శక్తిహీనములను గావించి మరలించి యమునిపై మరలను. ఎప్పుడైతే ఆ యముడు ప్రయోగించాడని చెప్పుకున్నామో యమదండం బ్రహ్మాస్త్రం అభిమంత్రించి దాన్నంతా కూడా ఈ సుదర్శన చక్రం నిర్వీర్యం చేసి చివరికి యమధర్మరాజు పైకే వెళ్ళిందిట ఈ సుదర్శన చక్రం అనమాట. విష్ణు భక్తుడగు కీర్తిమంతుడును శ్రీహరికి నమస్కరించి ఆ చక్రమును ఇట్లు స్తుతించెను. ఎప్పుడైతే యముని మీదకి ఆ సుదర్శన చక్రం మరలిందో అప్పుడు పాపం పరమ భక్తాగ్రేసరుడైనటువంటి ఎవరి కీర్తిమంతుడు, చాలా విష్ణు భక్తుడు కదా, ఆయన విష్ణు భక్తాగ్రేసరుడు కదా, కాబట్టి విష్ణు భక్తుడైనటువంటి ఆ కీర్తిమంతుడు ఆ శ్రీహరికి నమస్కరించి ఆ చక్రమును, ఆ శ్రీహరి యొక్క ఆయుధమైనటువంటి సుదర్శన చక్రాన్ని ఈ విధంగా స్తుతించాడనమాట. సహస్రార నమస్తేస్తు విష్ణుపాణి విభూషణ త్వం సర్వలోకరక్షాయై హరిణాచ ధృతఃపురా త్వాం యాచేధ్యయ మంత్రాతుం విష్ణుభక్తం మహాబలం నృణాం దేవద్రుహాం కాలస్త్వమేవ హి నచాపరః తస్మాదేనం యమం రక్ష కృపాంకురు జగత్పతే. ఆయన ఏమన్నాడంటే, కీర్తిమంతుడు సుదర్శన చక్రాన్ని నువ్వు దుష్టులను శిక్షించడానికే ఉపయోగిస్తావు, కాకపోతే యమధర్మరాజు ఆయన లోకల్లో ఎవరు లేరని చెప్పి ఆయన డ్యూటీ చేయడానికి ఆయన వచ్చాడు, కాబట్టి నువ్వు ఆయన శిక్షించడం తగదు, కాబట్టి నువ్వు పాపాత్మల్ని దుష్టుల్ని శిక్షించాలి, కాబట్టి యమధర్మరాజుని విడిచిపెట్టు అని చెప్పి కీర్తిమంతుడు సుదర్శన చక్రాన్ని ప్రార్థిస్తాడనమాట. నువ్వు దుష్టుల్నే శిక్షిస్తావు, రక్షణగా ఉండడానికే శ్రీహరి నిన్ను ఆయుధంగా ఉపయోగిస్తాడు, దుష్టుల్ని శిక్షించడానికి ఉపయోగిస్తాడు, కానీ అందరినీ వధించడానికి కాదు. కాబట్టి నువ్వు ఆయన లోక ధర్మం ఆయన చేస్తున్నాడు, కాబట్టి ఈ యమధర్మరాజుని విడిచిపెట్టు అని చెప్పి ఆ సుదర్శన చక్రాన్ని కీర్తిమంతుడు ప్రార్థిస్తాడు. అని కీర్తిమంతుడు ప్రార్థింపగా సుదర్శన చక్రము యముని విడిచి దేవతలందరూ చూస్తుండగా ఆ రాజు వద్దకు వచ్చి నిల్చెను. అని కీర్తిమంతుడు ఎప్పుడైతే సుదర్శన చక్రాన్ని ప్రార్థిస్తాడో, యమధర్మరాజుని విడిచిపెట్టు అని చెప్పి ప్రార్థిస్తాడో, వెంటనే ఆ సుదర్శన చక్రం యముని విడిచి ఈ మిగతా దేవతలందరూ కూడా చూస్తుండగా ఆ రాజు వద్దకు కీర్తిమంతుడి దగ్గరకు నిలిచిందిట. యముడును తన సర్వ ప్రయత్నములను వ్యర్థములగుటను గమనించెను. చివరికి యమధర్మరాజు, అయ్యో నా ప్రయత్నాలను, నా యమదండం కూడా నిర్వీర్యమైపోయిందే, వ్యర్థమైపోయింది అని చెప్పి ఆయన గమనించాడనమాట. కీర్తిమంతుడు సుదర్శనమును ప్రార్థించి తనను రక్షించుటను చూచి మిక్కిలి అవమానమును విషాదమును పొందెను. ఇంకా యమధర్మరాజుకి ఏమైందంటే అవమానం, మనం చెప్తుంటాం కదా, ఏంటంటే మొగుడు కొట్టినందుకు కాదు కానీ తోడుకోవడం నవ్వినందుకు అని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ యమధర్మరాజుకి ఏంటంటే
తను ఈ కీర్తిమంతుడి ప్రాణాలు కొనిపోవడానికి వస్తే, ఆ కీర్తిమంతుడే తన ప్రాణాన్ని రక్షించాడని చెప్పి ఆయన చాలా అవమానంగా ఫీల్ అయ్యాడనమాట. కీర్తిమంతుడు సుదర్శనాన్ని, ఎందుకంటే సుదర్శన చక్రం యమధర్మరాజు మీదకే పోయింది చివరికి. కాబట్టి ఆ కీర్తిమంతుడు సుదర్శన చక్రాన్ని ప్రార్థించి ఆ యమధర్మరాజుని రక్షించాడు కాబట్టి దానికి యమధర్మరాజు చాలా అవమానంగా ఫీల్ అయ్యి చాలా బాధను పొందాడు, విషాదాన్ని పొందాడనమాట. అతడు తల వంచుకొని సవిచారముగా బ్రహ్మదేవుని వద్దకు పోయెను. ఇంక చేసేదేం లేక యమధర్మరాజు తల వంచుకొని చాలా విచారంతో బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళాట. ఆ సమయమున బ్రహ్మ సభ తీర్చియుండెను. ఆ సమయంలో బ్రహ్మదేవుడు అందరితో, సృష్టిలో ఉండేటువంటి అందరితో కలిసి సభ తీర్చి ఉన్నట్ట. మూర్తములు అమూర్తములనగు రూపాది అంటే కనపడేటువంటి రూపాది సహితములు రూపరహితములు వారిచే బ్రహ్మ సేవితుడై ఉండెను. బ్రహ్మ దేవతలకు ఆశ్రయమైన వాడు, జగములు అను వృక్షానికి బీజము విత్తనము అయిన వాడు. ఈ బ్రహ్మదేవుడు ఎవరంటే అన్ని జగాలన్నిటికీ కూడా ఆయన వృక్షం, చెట్టుతో సమానం. బీజము విత్తనము అయినటువంటి వాడు. ఆ వృక్షం రావాలంటే ఏం కావాలా? దానికి ఒక విత్తనమో బీజమో ఏదో ఒకటి కావాలి. అలాంటి వాడు అనమాట. అన్ని లోకాలకి కూడా ఆయన పితామహుడు. అందుకే ఆయన బ్రహ్మని తాత అంటారనమాట. కాబట్టి అన్ని లోకాలకి ఆయన ఎవరంటే అందరికంటే పెద్దవాడు, బ్రహ్మ పితామహుడు అనమాట ఆయన. ఇట్టి బ్రహ్మను లోకపాలకులు, దిక్పాలకులు, రూపము గల ఇతిహాస పురాణాదులు, వేదములు, సముద్రములు, నదీ నదములు, సరోవరములు, అశ్వత్థాది మహావృక్షములు, వాపీ కూప తటాకములు, పర్వతములు, అహోరాత్రములు, పక్షములు, మాసములు, సంవత్సరములు, కళలు, కాష్టములు, నిమేషములు, ఋతువులు, ఆయనములు, యుగములు, సంకల్ప వికల్పములు, నిమేషోన్మేషములు, నక్షత్రములు, యోగములు, కరణములు, పూర్ణిమలు, అమావాస్యలు, సుఖదుఖములు, భయాభయములు, లాభాలాభములు, జయాపజయములు, సత్వరజస్తమో గుణములు, శాంత మూఢ అతిమూఢ అతిఘోరావస్థలు, వికారములు, సహజములు, వాయువులు, శ్లేష్మ వాత పిత్తములు, వీనితో కొలువు తీరిన బ్రహ్మను చూచును. అంటే ఇవన్నీ కూడా లోకంలో మనుషులకి అందరికీ ఉండేటువంటివి అనమాట. కాబట్టి అన్నీ కూడా ఆయనలో ఉన్నాయి కాబట్టి వీళ్ళందరితో కూడా ఆయన సభ తీర్చున్నాడు. అలాంటి సభ తీర్చినటువంటి బ్రహ్మదేవుణ్ణి చూశాడనమాట. బ్రహ్మ కొలువులో వీళ్ళందరూ ఉంటారని చెప్పి దీని యొక్క అర్థం అనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళందరూ కూడా కాలములు, సుఖ దుఃఖాలు, మంచి చెడు, ఋతువులు, మాసములు, ఇవన్నీ కూడా యుగములు, వేదములు, నదీ నదములు, వీళ్ళందరినీ సృష్టించింది ఎవరంటే బ్రహ్మే. కాబట్టి వీళ్ళందరితో కూడి ఆయన కొలువు తీరి ఉన్నాడు అనమాట. బ్రహ్మ కొలువులో వీళ్ళందరూ కూడా ఆయన్ని సేవిస్తున్నారు, బ్రహ్మదేవుణ్ణి. ఇట్టి దేవతలున్న కొలువులోనికి యముడు సిగ్గుతో క్రొత్త పెండ్లి కూతురు వలె తల వంచుకొని ప్రవేశించెను. కొత్త పెండ్లి కూతురు ఎలా అయితే సిగ్గుపడి తల వంచుకుంటుందో అదేవిధంగా పాపం యమధర్మరాజు కూడా ఈ బ్రహ్మదేవుడు కొలువులోకి సిగ్గుతో తల వంచుకొని ప్రవేశించాట. ఇట్లు సిగ్గుతో తన వారందరితో వచ్చిన యముని చూచి సభలోని వారు క్షణమైనా తీరికయుండని ఇతడు ఇక్కడికి ఎందులోకి వచ్చాను. ఎందుకంటే యమధర్మరాజు అంటే ఎప్పుడు బిజీగా ఉంటాడు కదా. ఎందుకంటే పాపాత్మని శిక్షించడానికి ఆ యమలోకంలో ఆయన బిజీగా ఉంటాడు. కాబట్టి ఎప్పుడూ కూడా బిజీగా ఉండేటువంటి ఈయన యమధర్మరాజు క్షణం కూడా తీరుకుండదు ఆయనకి అసలు ఎప్పుడు కూడా యమధర్మరాజుకి. అలాంటిది ఏంది ఈయన ఇక్కడికి ఎందుకు వచ్చాడని చెప్పి ఆ బ్రహ్మదేవుని సభలో ఉండే వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారట. తల వంచుకొని విషాదముగా నుండుటకు కారణమేమని సభలోని వారందరూ కూడా విస్మయపడ్రి. ఎప్పుడైతే తల వంచుకొని మనిషిని చూస్తే అర్థమవుతుంది కదా, ఈ యమధర్మరాజు చాలా విచారంగా ఉన్నాడు. ఇదేంద్ర నాయన, యమధర్మరాజు చాలా విచారంగా ఉన్నాడు, అందరినీ చంపేటువంటి వాడు, అందరినీ హింస పెట్టేటటువంటి వాడు, ఆ యమధర్మరాజు ఇంత విచారంగా ఉన్నాడు, ఏమైందా అని చెప్పి వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారట. ఇతడు వచ్చిన కారణమేమి, పాపపుణ్యములను తెలుపు పత్రము కొట్టివేతలతో ఉండుటేమి. పైగా ఆయన దగ్గర ఉంటుంది కదా, చిత్రగుప్తుడు రాస్తాడు కదా పాపాల చిట్ట, అది మొత్తం కొట్టివేతలతో ఉంది. అంతకుముందు వాడు చేసిన పాపాలన్నీ పెట్టుకోరు. ఆ రాజ్యంలో ఉండే ప్రజలందరూ వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించి పుణ్యవంతులు అయ్యేటప్పటికి అవన్నీ కొట్టేను. ఇదేంది యమధర్మరాజు చేతిలో ఉండే చిట్ట అంతా కూడా, పాపపు చిట్ట అంతా కూడా కొట్టివేతలతో ఉంది ఏంది అని చెప్పి అనుకుంటున్నారట వాళ్ళు. అని ఇట్లు సభలోనున్న భూతములు దేవతలు ఆశ్చర్యపడుచుండగా యమధర్మరాజు బ్రహ్మ పాదములపై పడి దుఃఖించుచు రక్షింపుము రక్షింపుము అని ఏడ్చాడు. ఈ విధంగా యమధర్మరాజు వచ్చేటప్పటికి ఆ బ్రహ్మదేవుని సభలో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అనుకుంటున్నారు అనమాట. ఏంది యమధర్మరాజు ఎప్పుడు క్షణం తీరిక లేకుండా ఉంటాడు, ఆయన ఏంది ఇక్కడికి వచ్చాడు, పైగా నీ యొక్క పాపపు చెట్ట ఏంది కొట్టివేతలతో ఉందని చెప్పి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆశ్చర్యపడుతూ యమధర్మరాజు ఇక్కడికి వచ్చారేందని చెప్పి అనుకుంటున్నారట. అలాంటి సమయంలో యమధర్మరాజు చాలా దుఃఖిస్తూ ఏడుస్తూ బాధపడుతూ రక్షింపుము రక్షింపుమని బ్రహ్మదేవుని యొక్క పాదాలపై పడి పాపం ఏడ్చాట, చాలా బాధపడ్డాట. స్వామి నన్ను రక్షించు, నీ ఉండగా నేను పరాభవమునందితిని,
అయ్యా బ్రహ్మదేవ స్వామి నన్ను రక్షించు, నువ్వు ఉండగానే నేను చాలా అవమానం పాలయ్యాను. మానవుల పుణ్య పాపములను తెలుపు పటమున పాపములను నేనే వ్రాయించి నేనే కొట్టి వేయింపవలసి వచ్చినది. నేను ఎప్పుడు కూడా మానవుల యొక్క పాపాలు రాసి వాళ్ళు చేసిన పాపం ప్రకారం వాళ్ళని యమలోకానికి తీసుకొస్తూ ఉంటాను. అలాంటిది వాళ్ళ పాపాల పట్టికను రాసి వాటన్నిటిని కూడా మళ్ళా నేనే కొట్టివేయవలసి వచ్చింది. చిత్రగుప్తుని చేత అయ్యా కొట్టేయి, వాళ్ళ పాపాలని కొట్టేయి అని చెప్పి కొట్టివేయింపవలసి వచ్చింది. నేను నిస్సహాయముగా నిర్వ్యానుసారముగా చేతులు ముడుచుకొని ఉండవలసి వచ్చింది. నేనేం చేయలేనటువంటి స్థితిలో నిస్సహాయంగా ఉన్నాను అని పలికి నిశ్చేష్టుడై ఉండెను అని చెప్పి నా పరిస్థితి ఇలా ఉందయ్యా అని చెప్పి నిలబడ్డాట యమధర్మరాజు. దీనిని చూచి సభలో గగ్గోలు బయలుదేరును. ఇదేంద్ర నాయన అని చెప్పి సభలో ఒక్కొక్కడు ఒక్కో రకంగా కొంచెం పెద్దగా అరుస్తున్నారట. గగ్గోలు బయలుదేరిందిట. స్థావర జంగమ ప్రాణులన్నింటినీ ఏడ్పించు ఇతడే ఏడ్చున్నాడేమి, అందరినీ ఏడిపించేటటువంటి యమధర్మరాజు ఈయన ఏడుస్తున్నాడేంది అని చెప్పి అనుకుంటున్నారట అందరూ. ఆయనను జనులను సంతాపపరచువాడు శుభమును పొందునా. అయితే మానవుల్ని బాధ పెట్టేటువంటి యమధర్మరాజు వాళ్ళని పాపాలోక నరకానికి తీసుకొచ్చి బాధ పెట్టేటువంటి యమధర్మరాజు ఏదో ఒకరోజు ఆ పాపాన్ని అనుభవించొద్దా, ఆయనకి శుభం జరుగుతుంది అని చెప్పి మళ్ళీ వాళ్ళలో వాళ్ళే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా అనుకుంటున్నారట. చెడు చేసిన వాడు చెడును పొందక తప్పునా అని సభలోని వారు పలు విధములుగా తమలో తాము అనుకొండ్రి. కొందరు ఏంటంటే అసలు అందరినీ ఏడిపించేటువంటి యమధర్మరాజు ఏంది, ఏడవడం ఏందని చెప్పి కొందరు అనుకుంటున్నారట. కొందరు ఏమంటే జనులందరినీ కూడా బాధ పెట్టేవాడు ఈయనకి శుభాలు ఎట్లు కలుగుతాయి, చెడు చేసిన వాడు చెడును పొందొద్దా, ఆయన కూడా బాధపడొద్దా అని చెప్పి ఈ విధంగా సభలోని వాళ్ళందరూ కూడా పలు విధములుగా వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారట. ఇలాంటి సమయంలో ఆ బ్రహ్మదేవుడి యొక్క సభలో ఉండేటువంటి వాయువు సభలోని వారిని అయ్యో మీరందరూ కాసేపు నిశ్శబ్దంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, ఆ యమధర్మరాజు చాలా దీనవదనంతో ఉన్నాడు, అసలు ఆయన వచ్చిన కారణం ఏంది వివరంగా తెలుసుకుందామని చెప్పి అప్పుడు ఆ వాయువు ఏం చేశాడంటే సభలోని వారిని నిశ్శబ్దపరిచి బ్రహ్మపాదములపై వేలన యమధర్మరాజును దీర్ఘములు దృఢములు నగు తన బాహువులతో పైకి లేవదీసెను. ఈ బ్రహ్మపాదాలపై పడి బాధపడుతూ ఉన్నాడు కదా, అప్పుడు ఈ వాయుదేవుడు ఏం చేశాడంటే ఈ బ్రహ్మపాదాలపై పడినటువంటి యమధర్మరాజుని తన చేతులతో పట్టుకొని పైకి లేవదీశాట. దుఃఖించుచున్న అతనిని ఆశ్రమను కూర్చుండబెట్టి ఓరడించను. ఏంది మీలో మీరు ముందర ప్రశాంతంగా ఉండండి, పాపం ఆయన ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలి కదా, అసలే బాధపడుతున్నాడు అని చెప్పి ఆ బాధపడేటువంటి యమధర్మరాజుని ముందర నువ్వు కూర్చోవయ్యా అని చెప్పి ఆయనకు మంచినీళ్ళు అలాంటివి ఇచ్చి ఆయన సేద తీర్చి ముందర ఓరడించాట ఆయన్ని. నిన్ను పరాభవించిన వారెవరు, నీ పని నిన్ను చేసుకొనకుండా అడ్డగించిన వారు నిన్నెవరయ్యా పరాభవించేది, నువ్వు అందరినీ చేస్తావు కానీ నిన్నెవరు పరాభవించారు, అసలు నీ పని నిన్ను చేసుకోకుండా ఎవరు నిన్ను అడ్డగించారు చెప్పు, ఈ పాప పట్టికను ఇట్లు తుడిచిన వారెవరు వివరముగా చెప్పుము. నీ చిట్టా ఉందే చిత్రగుప్తుని చిట్టా పాపాల పట్టిక, ఈ పాపాల పట్టిక అంతా ఇలా తుడిచేసిన వారు ఎవరయ్యా వివరంగా చెప్పు అని చెప్పి వాయుదేవుడు అడిగాట. ఎవరు ఏమని అడిగాడు, నిన్ను అవమానం చేసింది ఎవరు, నీ పని నిన్ను చేసుకోనీయకుండా ఎవరు అడ్డగించారు, ఇంకా ఈ పాపాల పట్టికని ఎవరు ఈ విధంగా తుడిచేటట్లు చేశారు, నాకు వివరంగా చెప్పు. నీవెందులకు వచ్చావు, పైగా నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు, బ్రహ్మదేవుడి దగ్గరికి ఎందుకు వచ్చావు, నీవెందుకు వచ్చితివి, అందరినూ పరిపాలించు వారే నీకును నాకును ప్రభువు భయం. ఎందుకంటే బ్రహ్మదేవుడు అందరినీ సృష్టి మొత్తాన్ని ఆయనే సృష్టిస్తాడు కాబట్టి అందరినీ ఆయనే పరిపాలిస్తాడు కాబట్టి ఈ బ్రహ్మదేవుడే నీకు నాకు అందరికీ కూడా ప్రభువు. నేను యమలోకానికి అధిపతిగా నియమించింది బ్రహ్మ కాబట్టి ఆయనే అందరికీ ప్రభువు కాబట్టి నీకేం భయం లేదు చెప్పుమని వాయువు అడుగుగా యమధర్మరాజు అయ్యో అని అతి ధీరముగా పలికెను. పాపం వాయుదేవుడు ఆ యమధర్మరాజుని ఓరడించి పాపం కాసేపు ఆయన ప్రశాంత చిత్తుని చేసి జరిగిన విషయం అంతా ఏంది, నువ్వు ఎందుకు వచ్చావు, అందరినీ పరిపాలించేవాడి బ్రహ్మదేవుడు కాబట్టి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు చెప్పు అని చెప్పి అడగ్గా యమధర్మరాజు ఈ విధంగా చాలా దీనావస్థలో ఉండి ఈ విధంగా మాట్లాడాట. అది ఏం మాట్లాడాడనేది మనం రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం. ఈనాటి అధ్యాయము ఇంతటితోటి సమాప్తము. వైశాఖ పురాణం 16వ అధ్యాయము ఇంతటితో సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.